ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వ సారి రంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, ఇతర కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సింధే, ఇతర ప్రజా ప్రతినిధుల సమక్షంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు చేత రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి లక్షలాదిగా తెలుగుదేశం శ్రేణులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, కాలువ శ్రీనివాసులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.